హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఈసీ. తీవ్ర టెన్షన్లో ప్రభుత్వం, పార్టీ నేతలు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ సర్కార్కు ఈసీ ప్రశ్నలు. 14,000 కోట్లు ఎక్కడివి, ఇవాళే ఎందుకు? ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీపై ట్విస్టులు కొనసాగుతున్నాయండి. ఈ విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పథకాల మొత్తాల బదిలీకి బటన్ నొక్కేసి ఇప్పుడు ఎన్నికల పోలింగ్ 2 రోజుల ముందు 14,000 కోట్లను లబ్ధిదారుల ఖాతాలకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి ఈసీ ఇంత ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తోంది. ఇప్పటికే ఎన్నికల తర్వాత నగదు బదిలీ చేసుకోవాలని ఈసీ ప్రభుత్వానికి తేల్చి చెప్పేసింది. దీనిపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ ఒక్కరోజు మాత్రమే నగదు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది హైకోర్టు. దీనిపై ఈసీ ఇవాళ హైకోర్టులో అప్పీలు చేసింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం నుండి సలహా కోరింది. నగదు బదిలీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే లబ్ధిదారులకు నగదు బదిలీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది. నగదు బదిలీ పథకాల డబ్బులు విడుదలకు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే బటన్ నొక్కి ఇప్పటి వరకు నగదు బదిలీ చేయకుండా ఎందుకు వేచి చూశారని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది. ఈరోజే నగదు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇందులో ప్రశ్నించింది. పథకాల నిధులు చెల్లింపులకు ఒక్కరోజే ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీసింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈసీ ముందుంచాలి వెంటనే అని లేఖలో ఆదేశించింది. పోలింగ్ తేదీకి ముందు 14,000 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని, సరైన సమాధానం ఇవ్వాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటి వరకు ఎందుకు నగదు బదిలీ చేయలేకపోయారని, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని సూచించింది. ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధులు బదిలీ మధ్య వ్యవధిని కూడా అడిగింది. ఈ నేపథ్యంలో బటన్ నొక్కి చాలా రోజులైంది. ఇవాళ నిధులు అయితే జమ చేస్తున్నారు.